11:40 అవుతుంది. ఏం చేస్తున్నావు? అంటే రేపు డాడీ బర్త్డే ఉంది, అందుకే 12కి కేక్ కట్ చేద్దామండి. గిఫ్ట్ సర్ప్రైజ్ అయితే గిఫ్ట్ తయారు చేస్తున్నా. ఏం గిఫ్ట్ తెచ్చినావు? చెప్పొద్దు, డాడీ చూస్తారు. అవునా, అయితే దాన్ని డెకరేట్ చేస్తున్నావా? హలో అందరికీ, ఈరోజు అయితే మా డాడీ బర్త్డే. మా డాడీ అయితే బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని అన్నాడు. అందుకే మా డాడీకి తెలియకుండా మా మామ నేనైతే బేకరీకి వెళ్ళి చిన్న కేక్ అయితే తెచ్చినాము. నేను మా మమ్మీ చెల్లి అయితే డాడీకి తెలియకుండా వెళ్ళి డ్రెస్ షూస్ తీసుకొచ్చినాము. యాక్చువల్లీ నా పాకెట్ మనీతోని షూస్ కొన్నాము, చెల్లి పాకెట్ మనీతోని డ్రెస్ కొన్నాము. అండ్ నాకు పాకెట్ మనీ ఎక్కడ అనుకుంటున్నారా? మమ్మీ, డాడీ, మామయ్య, అమ్మమ్మ, ఫ్యామిలీ వాళ్ళందరూ ఇచ్చినాయి. అన్నీ నా కిడ్డీ బ్యాంక్లో వేసుకొని నాకు అవసరం ఉన్నప్పుడు నేను యూజ్ చేసుకుంటా. అలా చెల్లికి నాకు సపరేట్ కిడ్డీ బ్యాంక్స్ పెట్టింది మమ్మీ. ఎవరిది వాళ్ళు సేవ్ చేసుకుంటాం. మమ్మీ క్యాండిల్ వెలిగేగానే చిన్న పాప భయపడి ఏడ్చింది. ఇంకా మా చెల్లి కూడా భయపడి దూరం వెళ్ళిపోయింది. 1 by 1 వచ్చి కేక్స్ అయితే పెట్టినాము డాడీకి. నేను పెద్ద చాక్లెట్ కూడా ఇచ్చిన డాడీకి. ఇక్కడ మమ్మీ అయితే కేక్ పెడుతుంది, చెల్లి కూడా తింటుంది తీసుకొని. దాని తర్వాత మామ అయితే ఫోటో తీస్తుండు, గ్రూప్ ఫోటో. బర్త్డే గిఫ్ట్గా బట్టలు అయితే డాడీకి ఇచ్చినాము. అందరు కేక్ పెట్టిన తర్వాత ఒక్కొక్కరు ఫొటోస్, గ్రూప్ ఫొటోస్, అలా వీడియోస్ దిగిన తర్వాత డాడీకి అయితే బట్టలు ఇచ్చేసాము. ఇంకా పొద్దుగాల మార్నింగ్ లేచి అందరం కలిసి ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసుకొని ఇంట్లో అయితే దేవుడికి పూజ పెట్టుకొని ఇంకా దిల్షనాలో సాయిబాబా గుడికి అయితే దేవుడి దర్శనం కోసం వెళ్ళాము. ఇక అక్కడే కొద్దిసేపు కూర్చొని అక్కడే భోజనాలు చేసి వచ్చాము. చెల్లి అయితే డాడీకి గిఫ్ట్ ఇస్తుంది, డ్రెస్సెస్. నేను కూడా ఇప్పుడు ఇస్తాను. ఫస్ట్ నేనైతే డాడీకి ప్రాంక్ ఇచ్చా. డాడీ అయితే దాన్ని ఓపెన్ చేస్తుండు. చూసి అక్కడ బెలూన్ పెట్టినా నేనైతే. నెక్స్ట్ రియల్ గిఫ్ట్ అయితే ఇచ్చాను నేను. చెల్లి అప్పుడు ఇస్తానని రియల్ గిఫ్ట్ దాన్ని చూపేసింది కూడా. ఇప్పుడైతే డాడీ రియల్ గిఫ్ట్ ఓపెన్ చేసిండు. అది చాక్లెట్, పెద్ద చాక్లెట్ అండి, నా పాకెట్ మనీతో కొన్నది. ఇప్పుడు లాస్ట్ ఇద్దరం కలిసి గిఫ్ట్ ఇస్తున్నాము, రియల్ గిఫ్ట్. నేనైతే ఒక పేపర్ మీద డాడీ గురించి రాసిన. డాడీ అవైతే చదివి చాలా హ్యాపీగా ఫీల్ అయిండు. నేనైతే నా గిఫ్ట్తో ఫోటో దిగలేదు. చెల్లి అయితే తీసుకుంది చాక్లెట్, కానీ నేను ఫోటో తీయలేను కాబట్టి వర్డ్స్ రాసిన పేపర్ మీద అది డాడీతోనైతే ఫోటో దిగిన. లైట్ ట్రైప్యాడ్ మీద అయితే ఫోన్ పెట్టాము, అది వీడియో ఆన్ చేసి పెట్టాము. అది వీడియో వస్తూనే ఉంది. ఇక్కడ మామ అయితే మా పక్క నుంచి ఫొటోస్ అయితే తీస్తున్నాడు. ఇక్కడ మా డాడీ అయితే మా మదర్ని ఇంకా చెల్లిని ఎత్తుకొని ఫొటోస్ దిగుతుండు. అప్పుడైతే చాలా భయపడింది ముందు మా మరదలు, ఇప్పుడైతే ఏం భయపడట్లేదు. మేము ముగ్గురం కిడ్స్తో ఒక ఫోటో దిగిండు డాడీ. ఇప్పుడైతే గ్రూప్ ఫోటో తీసిండు మా మామయ్య అందరితోని. గ్రూప్ ఫొటోస్ దిగి కేక్ తిని మేము పడుకునే లోపు 2 అయింది. ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి బాతింగ్ చేసి ఇంట్లో పూజ పెట్టుకొని క్లీనింగ్ అంతా చేసి ఉన్న సాయిబాబా గుడికి అయితే మేము వెళ్ళినాము. అక్కడ దేవుడిని దర్శనం చేసుకొని కాసేపు అక్కడే కూర్చొని దాని తర్వాత అక్కడే లంచ్ చేసుకొని వచ్చాము ఇంటికి. డాడీ అయితే బర్త్డే రోజు ముందు నుంచే నేను మీ అందరినీ హోటల్కి తీసుకెళ్తాను ఆశ పెట్టేసిండు, కానీ తీసుకెళ్ళనే లేదు. ఇక ఈవినింగ్ తీసుకెళ్తా అన్నాడు, ట్రైన్ రెస్టారెంట్కి తీసుకెళ్ళనే లే. అందుకే ఇక మమ్మీ ఇంట్లోనే చేసింది ఫుడ్. చెల్లి అప్పటికి సతాయిస్తూ ఉండే, అందుకే చెల్లి అక్కడ తిని అని చెప్పేసి ఇంట్లోనే మమ్మీ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసింది.
ఇదేనండి మా డాడీ బర్త్డే వ్లాగ్. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.